మీ తదుపరి ప్రోటీన్ మూలాన్ని ఎంచుకునే ముందు కొన్ని ముఖ్యమైన అంశాలు నిజంగా ప్రభావితం చేస్తాయని గుర్తుంచుకోండి. వాటిలో సహజమైన నాణ్యత, ప్రత్యేక ఆరోగ్య ప్రయోజనాలు, మీకు ఉండే వ్యక్తిగత ఆహార పరిమితులు, మొత్తం ఖర్చు, అలాగే తయారు చేయడంలో ఉన్న సౌలభ్యం వంటి విషయాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి సరిపోయే ఒకే ఒక్క మాయాజాల ప్రోటీన్ ఏదీ లేకపోయినా ఈ ముఖ్యమైన అంశాలను మనసులో ఉంచుకుంటే మీ ఎంపికను సరైన దిశగా నడిపించడంలో ఖచ్చితంగా సహాయపడుతుంది. మీరు గమనిస్తారు, ప్రోటీన్ నాణ్యత ఒక్కో మూలం నుండి ఒక్కో విధంగా చాలా మారవచ్చు. ఉదాహరణకు, గుడ్లు, పాలు మరియు సోయా వంటి ఎంపికలు పూర్తిస్థాయి ప్రోటీన్లుగా పరిగణించబడతాయి, ఎందుకంటే అవి సులభంగా జీర్ణమవుతాయి మరియు మీ శరీరం వాటిని త్వరగా గ్రహిస్తుంది. ఇంకొక వైపు, పండ్లు, కూరగాయలు, ధాన్యాలు మరియు పప్పులు వంటి మొక్కల ఆధారిత మూలాలు తరచుగా అపూర్ణ ప్రోటీన్లుగా ఉంటాయి. అంటే మీరు అవసరమైన అన్ని ముఖ్యమైన అమినో ఆమ్లాలను పొందాలంటే ఇవి రోజంతా జాగ్రత్తగా కలిపి తినాల్సి ఉంటుంది. ప్రోటీన్ అనేది ఏదో వేరుగా ఉన్న పదార్థంలా ఉండదని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. మీరు తీసుకునే ఇతర మ్యాక్రోన్యూట్రియంట్లను కూడా పరిగణనలోకి తీసుకోవాలి, ఎందుకంటే అవి కూడా ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైన లాభాలను ఇస్తాయి. ఉదాహరణకు, ఒక ముక్క మాంసం మంచి ప్రోటీన్ను అందించవచ్చు, కానీ దానితో పాటు ఎక్కువ శాతం శాచురేటెడ్ ఫ్యాట్ మరియు మొత్తం క్యాలరీలు కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దానిని సాల్మన్ మత్స్యంతో పోల్చండి. అదే పరిమాణంలో సులభంగా 34 గ్రాముల ప్రోటీన్ అందుతుంది, కానీ కేవలం 16 గ్రాముల మొత్తం కొవ్వుతో, అందులోనూ కేవలం 4 గ్రాములు మాత్రమే శాచురేటెడ్ ఫ్యాట్గా ఉంటాయి. అంతేకాకుండా సరైన ప్రోటీన్ మూలం రోజులోని సమయాన్ని బట్టి మారవచ్చు. ఉదాహరణకు, వేగంగా జీర్ణమయ్యే వే ప్రోటీన్ అమినో యాసిడ్లను త్వరగా పెంచుతుందని, అయితే నెమ్మదిగా జీర్ణమయ్యే కేసిన్ ప్రోటీన్ మీ శరీరంలో ఎక్కువ సమయం పాటు స్థిరంగా విడుదలవుతుందని తెలుసుకోవడం ముఖ్యం. ఈ సమయం నిజంగా చాలా ముఖ్యం, ముఖ్యంగా మీరు తీవ్రమైన వ్యాయామాన్ని పూర్తి చేసిన వెంటనే కండరాల పునరుత్పత్తిని గరిష్టంగా పెంచుకోవాలనుకుంటే. కాబట్టి ఆ రికవరీ విండో చుట్టూ మీ ఆహారాన్ని ప్లాన్ చేయటం ఫలితాల కోసం చాలా అవసరం. అంతేకాకుండా ఎప్పుడూ ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఆహారం తీసుకోవడం ప్రతి ఒక్కరికి వారి పోషణలో మంచి మార్పు కోరుకునే వారికి తప్పనిసరిగా సరిపోదు. ముందుగా కిడ్నీ సమస్యలు, ఆస్టియోపోరోసిస్, డయాబెటీస్ లేదా లివర్ వ్యాధి వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఎలాంటి తీవ్రమైన ప్రోటీన్ అధిక ఆహారాన్ని తీసుకోవాలని నిర్ణయించుకునే ముందు తప్పనిసరిగా తమ డాక్టర్తో మాట్లాడాలి. కాబట్టి మీ ప్రస్తుత అవసరాలను సమీక్షించడానికి సమయం కేటాయించండి. మీరు ఎంచుకునే ఆహారపు పూర్తి పోషక విలువను అర్థం చేసుకోండి మరియు ఎప్పుడూ మీ వ్యక్తిగత ఆరోగ్య ప్రయాణాన్ని మిగతావన్నిటికంటే ప్రాధాన్యత ఇవ్వండి.